హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రోటీన్ ఎక్కువగా ఉండే మష్రూమ్ ఫ్రై అండి, పుట్టగొడుగుల వేపుడు. ఇది చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది అండ్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేసేయొచ్చండి. మనం ఇంకా రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. మరి ఫస్ట్ 400 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి. ఈ విధంగా ఈ మష్రూమ్స్ మనం ఒక బౌల్ తీసుకొని దాని నిండా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ దానిలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, గమనించండి వీడియోలో జాగ్రత్తగా. ఈ విధంగా పైన స్కిన్ ఉంది కదా, ఆ లేయర్ మొత్తం తీసేసేయాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటేనే మష్రూమ్స్ హెల్తీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఆర్టిఫిషియల్ కాబట్టి. సో వీటిని మన నాటు పుట్టగొడుగులు అయితే ఇంత ప్రాబ్లం ఉండదండి. సో క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త కనుక వహించారంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఎగ్జాక్ట్ రెసిపీ అండ్ ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనం మష్రూమ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఆ పైన లేయర్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాటిని ఉప్పు పసుపు వేసి ఇంకా క్లీన్ చేసేసుకుందాం. ఇంకా వాటిలో ఉన్న డస్ట్ మొత్తం పోయే విధంగా ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టేసి వాటర్ యాడ్ చేసేసి సాల్ట్ పసుపు ఈ విధంగా యాడ్ చేసేసి బాయిల్ చేయండి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మష్రూమ్స్, అవి మొత్తం యాడ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయండి. ఎందుకంటే దానిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఉప్పు పసుపు క్లీనింగ్కి ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను, ఆకుకూరలకైనా కాయగూరలకైనా వేటికైనా సరే. ఇవి కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా గరిటెతోటి, మనం చిల్లులు గరిటెతోటి వాటిని మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా రిమూవ్ అయిపోతుంది. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వాటిని పెద్ద మష్రూమ్స్ అయితే ఒక 4 పీసెస్గా కట్ చేసుకోండి. కొంచెం మీడియం చిన్నవైతే 2 పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. కొంచెం పెద్దగా ఉంటే ఒక 4 పీసెస్గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా అలా మష్రూమ్స్ మొత్తం మనం వాష్ చేసిన మష్రూమ్స్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అవి పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ తీసేసుకొని అవి కూడా ఫైన్లీ చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, ఒక పావు స్పూను పసుపు, ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మిక్స్ అవ్వనివ్వాలి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా కొంచెం కలపండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ ఉంచండి. ఆ తర్వాత కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు యాడ్ చేద్దాం ఒక 2 స్పూన్స్. ఆ తర్వాత హాఫ్ కట్ చేసిన పచ్చిమిర్చి ఒక జస్ట్ హాఫ్ కట్ చేసేసుకొని మొత్తం వేసేసుకోండి, ఒక 4. ఆ తర్వాత మిరియాల పొడి 1 స్పూను, గరం జీలకర్ర పొడి 1/2 స్పూను, 1 స్పూను ఎండు కారం, 1 స్పూను ధనియాల పొడి. ఆ తర్వాత మనం కొంచెం కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం టాస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దామండి. ఒక 1/2 స్పూను, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదండి, లైట్గా. ఈ విధంగా కనుక మీరు ఫ్రై చేసేసుకుంటే డెఫినెట్గా నచ్చుతుంది. కొంచెం మగ్గనిచ్చి ఆ మష్రూమ్స్ మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని వన్స్ కలుపుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో. ఆ తర్వాత మీరు బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ
ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్